విజయవాడ వ్యాప్తంగా వంగవీటి మోహన రంగ 79వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నేత అక్కల గాంధీ, బొప్పన భవకుమార్ ఘనంగా నివాళులర్పించారు. రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన రంగా ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. కుల మత వర్గాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు రంగాను ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. జనసేన నేత అక్కల గాంధీ మాట్లాడుతూ రంగా మరణించి 4 దశాబ్దాలు గడిచినా నేటికి ప్రజల హృదయాలలో రంగా చిరస్థాయిగా నిలిచారని, ఆయన ఆశయాలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. భారతదేశ చరిత్ర ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహన్ రంగా గారికి జరుగుతుంది అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. మరి అటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా విజయవాడలో ఆయన విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్ర తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శం తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశయ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశయ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాము. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు,